బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు బాహ్య ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఉత్తరప్రదేశ్లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రాథమిక, సెకండరీ పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా న్యూస్ పేపర్లు చదవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కాలంలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉన్నారని, దీనివల్ల వారి కంటి చూపు కూడా దెబ్బతినడమే కాకుండా ఏకాగ్రత కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. ఈ డిజిటల్ స్క్రీన్ టైంను తగ్గించి అక్షర జ్ఞానాన్ని, భాషా నైపుణ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో జ్ఞానం పెంపొందించాలంటే కనీసం 10 నిమిషాలు పత్రికా పఠనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.